అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారైతే మన కోసం మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పేటువంటి సందేశాన్ని వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటావు. నిద్ర లేచిన మొదలు నువ్వు అనుకునే మాట నేను చెప్పేదే నాయనా. బాబా, ఈ రోజైనా నాకు సంతోషంగా గడిచే విధంగా చూడండి. ఎటువంటి ఆపద నాకు రాకుండా చూడండి తండ్రి. నా మనసులో కోరిక ఈ రోజైనా తీర్చండి తండ్రి అని ఉదయాన్నే మొదటి అడుగు పెడతావు నాయన. బిడ్డ, నీ రోజు మొదలయ్యేటప్పుడే నా నామస్మరణ నువ్వు చేస్తూ ఉన్నావు అంటే దానికి అర్థం ఏమిటి? నేను ఈరోజు ఈ మాట చెబుతున్నానంటే దాని అర్థం ఏమిటి? నువ్వు నా నామాన్ని పఠించిన ప్రతిసారి నా పిలుపు అనేది ఖచ్చితంగా బాబా అని పిలవగానే నేను నీ ప్రక్కనే ఉండి నువ్వు చెప్పే ప్రతి మాటని కూడా ఆలకిస్తున్నాననే కదా నాయన అర్థం. కాబట్టి ఈ ఒక్క సాక్ష్యం సరిపోదా నేను నీతో ఉన్నాను అని చెప్పడానికి బిడ్డ? అయితే మరొక సాక్ష్యం కూడా చెబుతాను బిడ్డ. నువ్వు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు నా యొక్క ప్రతిరూపం అనేది అంటే నా రూపం అక్కడక్కడ కనిపిస్తున్నాయా లేదా? దేనికైనా నువ్వు సమాధానం చెప్పు బిడ్డ. నువ్వు ఏదైనా వాహనంలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రయాణంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు సంకేతం ఇవ్వడానికే అక్కడక్కడ నేను నీకు కనిపిస్తూ ఉంటాను నాయన. అప్పుడైనా కానీ నువ్వు నా ప్రతిబింబాన్ని చూసి బాబా నువ్వు నాతోనే ఉన్నావు కదా తండ్రి అని మనసులో నువ్వు అనుకుంటావు చూడు. అలా అనుకున్నప్పుడైనా కానీ నేను నీతో ఉన్నాను అని నీకు గుర్తు రావడం లేదా బిడ్డ? ఈ సాక్ష్యం సరిపోదా నేను నీతో ఉన్నాను అని చెప్పడానికి? అయితే విను, ఇప్పుడు మూడవ సాక్ష్యం కూడా నేను చెబుతాను నాయన. నేను నీతోనే ఉన్నాను అని చెప్పి బిడ్డ, నువ్వు కష్టాలు పడుతున్న సమయంలో, నువ్వు కన్నీరు కారుస్తున్న సమయంలో నీ ప్రక్కన ఎవరు ఓదార్చేవారు ఉండరు. అందరూ కూడా ఎవరి పనులకు వారు వెళ్ళిపోతారు నాయన. పిల్లలు వారి యొక్క చదువులకి వెళ్ళిపోతారు. నీ భర్త తన పని మీద తను వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటున్నావు. అలా కూర్చున్నప్పుడు నువ్వు నా నామాన్ని తలుచుకుంటూ బాబా నాకు తోడైనా నీడైనా నువ్వే కదా, నేను నీకు ఉన్నాను అని ఒక భరోసాను అందిస్తావా? నా యొక్క ప్రతి కదలిక, నేను వేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీతో పంచుకుంటున్నాను కదా తండ్రి. నువ్వు నా తండ్రివి బాబా. నాకున్న ఒక స్నేహం ఏదైతే ఉంది అంటే అది నువ్వే బాబా అని ఒంటరిగా ఉన్న సమయంలో కూడా నీ కంట కన్నీరు పెట్టుకుంటూ నన్ను తలుచుకుంటూ ఉన్నావు చూడు. అప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను తల్లి. నువ్వు చెప్పేవి అన్నీ కూడా వింటున్నాను బిడ్డ. ఇది సరిపోదా నేను నీతో ఉన్నాను అని తెలపడానికి? అయితే బాబా, ఈ మూడు సాక్ష్యాలు సరే, మీరు నాతో ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మరి నేను పడుతున్న కష్టాలు ఏమిటి బాబా? సాక్షాత్తు ఆ బాబా గారే నాతోనే ఉన్నారు అనే మాట నిజమైతే, ఇదే వాస్తవమైతే మరి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి తండ్రి? ఈ కష్టాలు తీరవా? మీరే నాతో ఉన్నారు కదా. మరి నా మంచి మనసు మీకు తెలియదా తండ్రి? ఈ కష్టం నుంచి బయటపడే మార్గాలే లేవా అంటే దానికి నేను సమాధానం చెబుతాను నాయన. బిడ్డ, ఇంతకంటే దారుణమైన స్థితిలో నువ్వు ఉండాల్సి ఉన్నావు ఇప్పుడు. కానీ నువ్వు అనుభవిస్తున్న కష్టాలని నా నామస్మరణతో చాలా వరకు తగ్గించాను నాయన. ఇవన్నీ కూడా నీ యొక్క పాపపుణ్యాల ఫలితాలే. కాబట్టి కొండంత అనుభవించాల్సిన కష్టాలన్నిటినీ కూడా నీకు తోడుగా ఉన్నాను కాబట్టే ఘోరంతా అనుభవిస్తున్నావు నాయన. బిడ్డ, ఇక ఇవి కూడా తీరే సమయం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాకపోతే
నీకు మనోధైర్యం అనేది చాలా ముఖ్యం నాయన. ఆ ధైర్యమే నిన్ను ప్రతి సమస్య నుంచి నిన్ను బయటపడవేస్తుంది. కాబట్టి నువ్వు ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో కావలసినంత ధైర్యాన్ని నీ మనసుకు ఇవ్వు నాయన. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. బిడ్డ, ఏ కష్టం వచ్చినా కానీ ఏ కష్టాన్ని చూసి భయపడకూడదు. ఆ కష్టం నేర్పే పాఠం చూసి నువ్వు ఆనందించాలి నాయన. ఎందుకంటే వచ్చిన కష్టం నువ్వేంటో నీకు తెలిసేలా చేస్తుంది. అదేవిధంగా ఆ కష్టమే నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలిసేలా చేస్తుంది నాయన. అదేవిధంగా ఆ కష్టంలో నీకు సహాయపడే వాళ్ళు ఎవరు అని, అసలు నిన్నంటూ నమ్ముకొని బ్రతుకుతున్నవారు ఎవరు అని తెలుస్తుంది. నిన్ను నమ్మిన వాళ్ళే, నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను ఎలా దూరం పెడుతున్నారో, కష్టం వచ్చినప్పుడు నిన్ను వారు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు, ఇదంతా కూడా ఈ కష్టమే నేర్పుతుంది నాయన. కాబట్టి ఈ ఒక్క కష్టం నీకు నేర్పిన పాఠం మరొక కష్టం నీకు రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద దేవతలే, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఎన్నో కష్టాలు పడ్డాడు నాయన. ఆ సీతమ్మ తల్లికే తప్పలేదు అరణ్యవాసం అనేది. కాబట్టి నిమిత్ర మాతృరాలివి నీవెంత తల్లి, ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి చిన్న చిన్న కష్టాలను చూసి భయపడిపోయి ఇదే నాకు పెద్ద కష్టమని నీ మనసును కృంగతీసుకుని ఎందులో కూడా విజయాన్ని సాధించలేక ఎక్కడికక్కడే నువ్వు ఆగిపోతున్నావు. నీకంటే ఎక్కువ కష్టాలు పడుతున్న వారిని తలుచుకొని వారి మీద నేను చాలా పర్వాలేదు, వారికంటే నేను చాలా సుఖంగానే ఉన్నాను అని అనుకొని మనసును స్థిమితపరుచుకొని ముందడుగు వెయ్యాలి నాయన. అయినా ఇక నీకున్న కష్టకాలం ముగిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు నీకు ఎలా గుణపాఠాన్ని నేర్పాయో, కష్టం వచ్చినప్పుడు నువ్వు పట్టిన ఓర్పు ఏదైతే ఉందో, ఎవరికీ అన్యాయం చేయని నీ మనస్తత్వం ఏదైతే ఉందో, ఇదంతా కూడా నీ కష్టమనే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడేసి నిన్ను ఆనందంగా ఉంచడానికి నేను క్రొత్తగా ఒక పరిష్కారాన్ని చెబుతాను నాయన. జాగ్రత్తగా విను. ఏదైనా ఒక గురువారం రోజు నువ్వు రావి చెట్టు క్రింద ఆవు నేతితో దీపారాధన పెట్టి తరువాత 3 ప్రదక్షిణలు చేసుకొని నీకున్న సంకల్పాన్ని చెప్పుకుంటే నీ కష్టం ఏదైనా కానీ తీరిపోతుంది బిడ్డ. ఈ విషయాన్ని మాత్రం గుర్తించుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు నీ కుటుంబం అఖండ అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.